హాయ్ యస్ నేను సహస్ర వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్ టీమ్ కి 100 కోట్లు బొక్కట. అవును, యాత్ర 2 సినిమా వల్ల చాలా లాస్ అయింది. ఆ విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం చెప్పలేనంత నిరాశలో ఉన్నారు. ఈ విషయంలో ఆయన గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ సిద్ధం సభలో ప్రసంగాన్ని బట్టి జగన్ ఆత్మవిశ్వాసం ఏ స్థాయిలో పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఏకపక్షంగా ఉండబోతున్నాయని అన్ని సర్వే సంస్థలు చెప్తున్నాయి. ఇటీవల ఇండియా టుడే కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. అయితే ఎన్నికల్లో ఈసారి తన పార్టీకి ప్రజలు గోరి కట్టడం ఖాయమని జగన్కు ఎప్పుడో తెలుసు. అందుకే గత ఏడాదిన్నర కాలంగా జగన్ సినిమాలపై ఆధారపడ్డారు. జగన్ రెడ్డి తనను తాను నిజాయితీపరుడిగా చిత్రిస్తూ నిర్మించుకున్న చిత్రం యాత్ర 2. ఈ చిత్రాన్ని విడుదల చేసి ప్రేక్షకులను ఆకర్షించడానికి ఎన్నో తంటాలు పడుతున్నారు. వైసీపీ ప్రజా ప్రతినిధులకు ఫ్రీగా షో చూపించి వారితో మంచి పాజిటివ్ కామెంట్స్ తెప్పించుకుంటున్నారు. అందరికీ ఈ షో విజయవాడలో ఆఫర్ చేస్తే ఫ్రీగా సగం మంది కూడా ఈ సినిమాకు రాకపోవడమే జగన్ కు పెద్ద మైనస్ అని చెప్పాలి. యాత్ర 2 సినిమా వైసీపీ నేతలకే బెగలు పుట్టించే విధంగా ఉంది. ఆ సన్నివేశాలు డైలాగులు ఎక్కడ విననివి మరెక్కడ చూడనివి. కల్పనికత జోడించి జగన్ను అత్యంత నిజాయితీపరుడిగా చూపించిన విధానాన్ని జనం అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనపై పదుల సంఖ్యలో ఉన్న అక్రమాస్తుల కేసుల సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారు. కేవలం వైసీపీ సోషల్ మీడియా విభాగం మాత్రం యాత్ర 2ను బాగా పబ్లిసిటీ చేస్తుంది. మరోవైపు త్వరలో వర్మ తీసిన వ్యూహం సినిమాను కూడా విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఆ సినిమా సెంట్రల్ బోర్డు సర్టిఫికేట్ ను తెలంగాణ హైకోర్టు రద్దు చేయగా ఎన్నో కత్తిరింపుల తర్వాత మళ్లీ జారీ చేశారు. ఆ వ్యూహంపై నమ్మకం లేక మరో చిత్రం శపథం కూడా వర్మతో జగన్ రెడీ చేస్తున్నారన్నమాట. మొత్తం మీద పడిపోతున్న తన గ్రాఫ్ ను పెంచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఇంకా సినిమాలను నమ్ముకోవడం, వాటితో తాను గెలుస్తానని అనుకోవడం మూర్ఖత్వంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం నా వెంట్రుక పీకే వాళ్ళు లేరు అన్న జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో నాకు ఆ దేవుడే ఉన్నాడు, దేవుడు దయ మీ చల్లని ఆశీస్సులు ఉన్నాయి, నేను మిమ్మల్నే నమ్ముకున్నాను, మీరే నన్ను గెలిపించాలి అని ప్రజలను అడుక్కునే వరకు వచ్చారు. ఇలా సినిమాల ద్వారా తాను ఏపీకి సరైన వారిని చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే సినిమాలకు సినిమా హీరోలను నమ్మేసి జనం ఓట్లు వేసే రోజులు కావాలని జగన్కు తెలియడం లేదు పాపం. పైగా తనకు ఎన్నికల్లో ఏం జరగబోతుందో అర్థం కావట్లేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ లెక్కన సినిమాలను నమ్ముకున్న జగన్కు ఆ 3 సినిమాలపై దాదాపుగా 100 కోట్లు వేస్ట్ అని కూడా అంటున్నారు. మరి ఇలాంటి అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.